హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మీకు 8 యాప్స్ జగనన్న ట్యాబ్లో 8 యాప్స్ నుంచి ఆల్ యాప్స్ అయితే ఎలా చేయాలో చెప్తాను. ముందుగా అయితే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. సాఫ్ట్వేర్ అప్డేట్ చేశారో చేయలేదో చూసుకోండి గైస్. నేనైతే అప్ టు డేట్ అయితే చేసేసాను. ఇంకా లేట్ చేయకుండా ఎంతవరకు చూసినాను కాబట్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే ఇప్పుడు రీసెట్ ఆప్షన్ అయితే చూస్తున్నాం. ఒకసారి ఈ ట్యాబ్కి ఉందో లేదో. వాల్యూమ్ డౌన్ బటన్, సైడ్ కీ బటన్ అయితే ఒకేసారి ప్రెస్ చేసి పట్టుకోండి గైస్. ఇలా అయితే వస్తుంది మీకు వన్ యూఐ అని. ఇక్కడైతే చూడండి గైస్, నా ట్యాబ్లో అయితే వైప్ డేటా ఫ్యాక్టరీ రీసెట్ అయితే లేదు గైస్. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి గైస్ ఈ వీడియోని. ముందుగా అయితే మీరు మౌంట్ సిస్టమ్ మీద అయితే ఒకసారి ప్రెస్ చేయండి గైస్. ఆ తర్వాత వైప్ చేసి పార్టీషన్ అని ఎక్కడ ఉంది కదా గైస్, దాని మీద అయితే నొక్కి ఎస్ మీద ట్యాప్ చేసి ప్రెస్ చేయండి గైస్. ఆ తర్వాత రీబోట్ సిస్టమ్ నవ్ అని ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసేయండి గైస్. మీ ట్యాబ్ అయితే ఇలా కొంతమంది వీడియోస్ చేసి మిమ్మల్ని అయితే మోసం చేస్తున్నారు. చాలామంది ఇలా తప్పు చేసి మీ ట్యాబ్ని చెడగొట్టుకునే ప్రయత్నం చేయగలను గైస్. ఇలా మోసపోకూడదని నేనైతే ఈ వీడియో చేశాను. ఇది ఏం చేసినా కానీ మీరు వైప్ డేట్ ప్రాక్టీషన్ లేకపోతే మీకైతే రీసెట్ ఆప్షన్ అయితే రాదు గైస్. ఇలా వీడియోస్ చూసి మీ టైం వేస్ట్ చేసుకోకుండా మీకు అంతగా ఇంపార్టెంట్ అయితే సేల్ షాప్లో అయితే చేర్చుకోండి గైస్. ఇంతవరకు చూశారు కదా, మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 కోసం టార్గెట్ని అయితే పూర్తి చేయండి గైస్. థ్యాంక్ యూ.